ఇక ఆదిలాబాద్ జిల్లాలో నీటి ఎద్దడి ప్రమాదం తప్పినట్లయింది. మొన్నటి వరకు తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ఇప్పుడు సానుకూలంగా జలమట్టం పెరిగింది. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఉండాలంటే వర్షపు నీటిని సంరక్షించుకోవటం తప్పితే మరో మార్గం లేదు. అసలు నీటి మట్టాన్ని ఎలా కొలుస్తారు? గతానికి ఇప్పటికీ తేడా ఏంటనే అంశంపై మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లాలో భూగర్భ జల మట్టం గణనీయంగా పెరిగింది. ఎలినినో ప్రభావం కారణంగా ఈ ఏడాది నీటి ఎద్దడి ఏర్పడుతుందనే భయం వెంటాడింది. కానీ తాజాగా జిల్లా భూగర్భ జల శాఖ తీసిన లెక్కల ప్రకారం అనుకూలమైన నీటి శాతం పెరిగిందనే విషయం వెల్లడైంది. అంటే ప్రతి ఏటా భూగర్భ జల శాఖ 2 సార్లు నీటిని పరిశీలిస్తుంది. అందులో ప్రీ మాన్సూన్ అని ఒకటి, పోస్ట్ మాన్సూన్ అనేది మరొకసారి. అంటే ప్రతి ఏటా మే, సెప్టెంబర్ మాసాల్లో భూగర్భ జల మట్టాన్ని పరిశీలిస్తుంది. దాంట్లో భాగంగానే జిల్లాలో కిందటి మేలో పరిశీలిస్తే 9.78 మీటర్లతో భూమట్టంలో నీరు ఉన్నట్టుగా వెల్లడైంది. అదే జూలైలో తీసుకుంటే 7.55 మీటర్లతో ఉన్నట్టుగా తేలింది. తాజాగా చేపట్టిన నీటి పరిశీలనలో భాగంగా 4.23 మీటర్లలో ఉన్నట్టు తేలింది. అంటే జూలైతో పోల్చుకుంటే 3.32 మీటర్లు, అదే ఆగస్టుతో పోల్చుకుంటే 5.5 మీటర్ల నీటి మట్టం పెరగడం మాత్రం శుభ పరిణామంగానే కనిపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లా మొత్తం 21 మండలాలతో విస్తరించింది. అందులో 11 మండలాల్లో ఇప్పటికీ 10 మీటర్ల లోతులో ఉంటే 9 మండలంలో మాత్రం 5 మీటర్ల లోపుకే నీటి వనరు ఉన్నట్టుగా భూగర్భ జలశాఖ నివేదికలు వెల్లడైంది. అంటే ప్రతిసారి ఫిజియోమీటర్ల ద్వారా ఆధునిక సాంకేతికతో నీటి శాతాన్ని పరిస్థితుంది. దానికి అనుగుణంగానే అప్రమత్తం కావాల్సి ఉంటుంది. అయితే గతంతో పోల్చుకుంటే మాత్రం ఈ నీటి శాతం ఇంకా పెరగాల్సి ఉంది. కానీ ఈ ఏడాది ఎలినినో కారణంగా మాత్రం ప్రస్తుతం సంతృప్తికరంగా ఉందనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఒక పక్క పంటలు పండడం కానీ లేదా తాగునీటికి ఇబ్బంది ఎదురుతుందనే భయం ఉండేది. కానీ ఈ అడపాదడప ఇటీవలగా భారీ వర్షాలు కురవడంతో మాత్రం కలిసి వచ్చింది. ఈ నీటి వనరులు కూడా పూర్తిగా అనుకూలంగా మార్చుకోవాలనే సూచన వినిపిస్తుంది. వాస్తవంగా రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా బసల్ట్ రాక్తో విస్తరించింది. అంటే కింద నల్లరాయలతో ఉండడంతో వర్షపు నీరు పడగానే వెంటనే నీరు ఉబికి వస్తుంది. ఆ తర్వాత వెంటనే నీటి ఎద్దడి ఏర్పడుతుంది. దాని కారణంగానే 1100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతున్నప్పటికీ కూడా మళ్ళీ తర్వాత నీటి ఎద్దడికి దారితీస్తుంది. ఇదంతా ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం దీన్ని గుర్తించి నీటి వనరులు సద్వినియోగం చేసుకోవాలంటే వాటికి పారే నీటికి అడ్డుకట్ట వేయాలి. ఆగిన నీటికి భూమిలో ఇంకేలా చేస్తే మాత్రం ఈ భూగర్భ నీటి మట్టం పెరగడానికి దోహదం చేస్తుంది. కానీ ఇదంతా ఖర్చుతో కూడుకున్నది. ఎప్పటికప్పుడు నిరంతరం దీన్ని పరిశీలన, పర్యవేక్షణ చేయాల్సింది. దాని అంతటికంటే ముందు ప్రతి జిల్లాలోని ప్రతి ఇంటి దగ్గర, ప్రతి ప్రభుత్వ కార్యాలయాలు లేదా స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ కాలేజీలు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే మాత్రం వర్షాకాలంలో కురిసిన వర్షాన్ని అంతా కూడా భూగర్భంలోకి ఇంకించినట్లు అవుతుంది. దానివల్ల వేసవి వచ్చినా లేదా వేసవి కన్నా ముందు కూడా ఈ నీటి ఎద్దడి ఏర్పడకుండా ఉంటుంది. ప్రధానంగా తాగునీటికి మాత్రం ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ ఈ ఏడాది ఎలినినో కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం నీటి ఎద్దడి ఏర్పడుతుందనే భయం కేవలం ప్రజల్లోనే కాకుండా అధికార యంత్రాంగంలో కూడా ఏర్పడింది. కానీ ఇటీవల కురుస్తున్న వర్షాలు సానుకూలంగా మారడంతో ఒక శుభ పరిణామం కనిపిస్తుంది. పూర్తిగా నీరు లేక ఎండిపోయిన పొలాలైతేనేమి, అటవీ ప్రాంతం అయితేనేమి ఎండిపోయినట్టుగా వెలవెలబోయినట్టుగా అనిపించేది. కానీ తాజాగా అంతటా గ్రీనరీ కనిపిస్తుంది. అంటే ఆకుపచ్చదనంతో ఆవిష్కృతమైన సన్నివేశాలకు దారితీసింది. అంటే ఇది ఒక రకంగా ప్రకృతి పరంగా ఇచ్చిన అభయమే వరమే అవుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవడం మాత్రం మనుషులపైనే ఆధారపడింది. ప్రధానంగా నీటి ఎద్దడితో ఇబ్బంది పడే ఆదిలాబాద్ జిల్లాలో ఇంకుడు గుంతల ప్రాధాన్యత అత్యంత అవసరం ఉంటుంది. దానికి అనుగుణంగా ప్రభుత్వ పథకాలను కొంత సడలింపిస్తే ప్రతి ఇంటి దగ్గర దీని ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకుంటే నీటి ఎద్దడి దారితీయడు. ప్రధానంగా ఈ భూగర్భ జల మట్టం ఎప్పటికప్పుడు ఎలా మారుతుంది, దానికి కారణాలు ఏంటి, దాన్ని నివారించడానికి చేసుకోవాల్సిన పద్ధతులు ఏంటి అని చెప్పడంలో జిల్లా భూగర్భ జల శాఖ పాత్ర కీలకం. దాన్ని అప్రమత్తం చేయాల్సింది జిల్లా ఉన్నతాధికార యంత్రాంగం, అట్లాగే ప్రభుత్వం. ఆ విధంగా ఒక ప్రోత్సాహం అందిస్తే ప్రతి ఏటా 1100 మిల్లీమీటర్లు కురిసే ఆదిలాబాద్ జిల్లాలో అసలు నీటి ఎద్దడే ఏర్పడదు. పైగా అనుకూలంగా అటవీ ప్రాంతం ఉంది. అంటే అడవులతో పూర్తిగా మమేకమై ఉంది.
ఋతుపవనాలను ఆకర్షించే గుణం కూడా ఉంది. దీనికి అనుగుణంగా మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం నుంచి ఏ చినుకు పడ్డా దాని ప్రభావం ఆదిలాబాద్ జిల్లాపై ఉంటుంది. అంటే అన్ని విధాలుగా ప్రకృతి పరంగా అనుకూలత ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి వేసవిలో మాత్రం నీటి ఎద్దడి ఏర్పడుతుంది. అంటే పక్కాగా ప్రకృతి కరుణిస్తున్న అనుకూలిస్తున్న కొన్ని మానవ తప్పిదం కారణంగా నీటి పరుగు సముద్రం పాలవుతుంది. అంటే అందుకే ప్రభుత్వాలు అయితేనేమి, అధికార యంత్రాంగం లేదు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలైతేనేమి పరిగెత్తే నీటికి నిలుపుదల చేయడము, నిలిచి ఉన్న నీటిని భూగర్భంలో ఇంకేలా చేసుకుంటే మాత్రం నీటి ఎద్దడి నుంచి తప్పించుకోవడానికి ఆస్కారం అవుతుంది. దహార్తి లేకుండా ఆనందంగా ఉండడానికి వీలవుతుంది. ఇది ఆదిలాబాద్ జిల్లాలో నీటికి సంబంధించిన పరిస్థితి. అట్లాగే పెరిగిన నీటి మట్టానికి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, పోర్టు స్టూడియో.